కృష్ణ, మీరు ఈ పార్థసారథి మందిరంలో చాలా సంవత్సరాల నుంచి మీ తండ్రి గారు మీరు సేవ చేస్తున్నారు. భగవద్గీత వల్ల ఇప్పుడుండే కలియుగంలో జనాలకు ఉపయోగం ఏమి, దాని ప్రత్యేకత ఏమి? ఈ ఈ భగవద్గీత 4,5,100 చిల్లర లోపల వచ్చింది. భగవంతుడు అయిన శ్రీహరే కృష్ణ రూపంలో వచ్చి ఈ భగవద్గీత మానవునికి గోమాత ఎట్లనో ఈ సకల దేవతలు సమస్తము దాంట్లో విడి ఉంటాయి. ఈ మానవుడు వృద్ధి చెందాలంటే ఈ భగవద్గీతను చదవాలి, చదివించాలి. విద్యాలయాల్లో కూడా ఈ భగవద్గీతను మమ్మల్ని అడిగితే ఈ గవర్నమెంట్తో కూడా ఏదైనా పర్మిషన్ ఇస్తే విద్యాలయాల్లో భగవద్గీత ఖచ్చితంగా ఒక శ్లోకమైన కానీ పెట్టాలని మా కోరిక. పిల్లలు ఆ ఆహార నియంత్రణలు ఎట్లుండాలి, ఏం కథ కోపతాపాలు, ఈ భగవద్గీత ప్రతి ఒక్కరికి అవసరము. ఏ చదువు అనేది కాదు, చదువుతూ పోతూ ఉంటే అనగా రాగా మతి చెల్లుతూ తినక వేమ తీయకుండు. ఈ భగవద్గీత నీ రాత మారాలంటే భగవద్గీత పట్టుకోవాల్సిందే. ఒక లాయర్ కావాలా, ఒక ఇంజనీర్ కావాలి అంటే ఒక మానవుడు ఉన్నత స్థితికి పోవాలా, స్వామీజీలు కావాలంటే ఈ భగవద్గీత భాగవతం ఖచ్చితంగా చూడాల్సింది. చూసి వారి పెద్దల చేత విని దీనిని వాడు ముక్తిని చెందాలా. లౌకిక విద్యలు కూడా వస్తాయి, ఆరోగ్యం ఇస్తుంది, సంతానము కళ్యాణము. ఈ కృష్ణ పరమాత్మ అన్నీ ఇచ్చాడయా. ఆయన సంతతి అనంతం. ఈ కృష్ణ పరమాత్మ ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు వీళ్ళంతా ఆయనే. ఈ భగవద్గీత చాలా ప్రచారము. కృష్ణతత్వాన్ని తెలుసుకుంటే 64 కళా తండ్రి ఆయన. అన్నీ ఉన్నాయి. ఈ మనం ఎట్లా డాక్టరు, ఇంజనీర్ ఎట్లనో ఈ భగవద్గీత పెట్టుకుంటే ఆధ్యాత్మికంగా గురు పరంపర, వాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఏం తింటే మోక్షం ఎట్లా వస్తుంది దానికి ఈ భగవద్గీత చాలా అవసరము. ఇది భారత తెలుగు దాంట్లో లేకుండా ఇంగ్లీష్, హిందీలో కూడా ఎన్నో తర్జనా భర్జన చేసి ఇంగ్లీష్లో కూడా వాయిస్ ఉంది. ఇది భగవద్గీత అనంతం. దీనిని చదివితే మనం తీయటి ఏమంటారంటే తేనె కన్నా మధురమైనది, వెన్న కన్నా మధురమైనది ఈ భగవద్గీత. ఆచరణని గురువులు పెద్దలు వివేకానంద స్వామి, రమణ మహర్షి, యోగి యోగులు కూడా ఈ భగవద్గీత, మహాత్మా గాంధీ కూడా భగవద్గీతను చదివారంట.